So let me open first of all. Yes. Oh, ఇది మా స్ట్రక్చర్. ఓకేనా? ఎస్, దిస్ ఇస్ స్ట్రక్చర్. దిస్ ఇస్ అవర్ స్ట్రక్చర్. ఎస్, ఇలాగ వెళ్తాం మనం. సో మళ్ళీ మాత్రం ప్రాసెస్ మేనేజ్మెంట్ ఒక క్లాస్, సర్వీస్ మేనేజ్మెంట్ ఒక క్లాస్ తీసుకొని ఇప్పుడైతే ప్యాకేజ్ మేనేజ్మెంట్ తీసుకున్నాం. ఓకే, ప్యాకేజ్ మేనేజ్మెంట్ తర్వాత వర్చువలైజేషన్ తర్వాత టైంలో ఒక రోజు సర్వీస్ మేనేజ్మెంట్, ఒకసారి ప్రాసెస్ మేనేజ్మెంట్, మరొక క్లాసు ఇన్ డెప్త్ అడ్వాన్స్డ్ క్లాసెస్ నేను తీసుకుంటాను. అది ఒక రోజు ఏదో ఒక టైంలో కవర్ చేసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. సో ఇది యాక్చువల్‌గా స్ట్రక్చర్. ఇట్లా మొదలైంది. ఇంకా క్యూబర్నెటిస్ దాని తర్వాత ఇంకేంది, మన CI/CD పైప్‌లైన్, జెంకిన్స్ తెలుసు కదా మీకు. జెంకిన్స్, మావెన్ అవి ఇవి ఏవో మొదలవుతాయి. ఆ తర్వాత టెరాఫార్మ్, యాన్సిబుల్ అక్కడ మొదలైద్ది. కొంచెం ఎండ్ అయిపోద్ది డెవాప్స్ అనేది కొంతవరకు దాదాపు. ఇక స్క్రిప్టింగ్ అంటావా? స్క్రిప్టింగ్ అనేది సాయంత్రం ఈవినింగ్ క్లాస్‌లో వస్తుండే. ఈవినింగ్ క్లాస్ ఉంది కదా! నైట్ ఎక్కడ? అదే నైట్‌లో AWS క్లాస్‌లో వస్తది స్క్రిప్టింగ్ అనేది. ఆ క్లాస్‌లకి నువ్వు ఎలా అటెండ్ అవుతావు అంటే స్క్రిప్టింగ్ కవర్ అయిపోద్ది. అంతే సింపుల్. ఇక ఎజైల్ అంటే ఆ క్లాస్‌లోనే ఎజైల్ కూడా కవర్ అయిద్ది. సింపుల్. అట్లా ప్యారలల్‌గా నువ్వు వెళ్తున్నావు. అప్పుడు నీ చేతి నిండా 8+ టైమ్ ఉండాలి. 8+ అవర్స్ టైమ్. అప్పుడు నువ్వు ఎంత ఎక్స్‌పీరియన్స్ అయినా ఏదైనా సరే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫ్రెషర్ గాని, ఎక్స్‌పీరియన్స్‌డ్ గాని ఈజీగా జాబ్‌లో ఫిట్ అవ్వచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే, గుడ్. సో ఇప్పుడు మనం చూద్దాం అసలేంటి అంటే మనం చూస్తే ఏం లేదు సింపుల్‌గా. యాక్చువల్‌గా ఇది లైనెక్స్ అనేది ఉంది. లైనెక్స్ అనేదేంది ఒక ఎన్విరాన్మెంట్ యాక్చువల్. లైనెక్స్ ఎన్విరాన్మెంట్. ఓకే. సో ఇది లైనెక్స్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ఏముంది ఇక్కడ? ఇది విండోస్ ఎన్విరాన్మెంట్. ఇది విండోస్ ఎన్విరాన్మెంట్. ఓకే. ఇది విండోస్ ఎన్విరాన్మెంట్. ఓకే. సో లైనెక్స్ ఎన్విరాన్మెంట్ ఉన్నది. విండోస్ ఎన్విరాన్మెంట్ ఉన్నది. అయితే లైనెక్స్ ఎన్విరాన్మెంట్‌లో మనకి ఎలాగా, విండోస్ ఎన్విరాన్మెంట్‌లో ఎలాగా ఉంటది అంటే ఏది సాఫ్ట్‌వేర్ అంటే. సో విండోస్ ఎన్విరాన్మెంట్‌లో మనం సాఫ్ట్‌వేర్ అంటాం దేన్నైనా సరే. ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్‌వేర్. యెస్. అదే ఇక్కడ ఇదే సాఫ్ట్‌వేర్‌ని మనం లైనెక్స్ ఎన్విరాన్మెంట్‌లో ఏమని పిలుస్తాం అంటే ప్యాకేజ్ అని పిలుస్తాం. PACKAG ప్యాకేజ్. అంటే సాఫ్ట్‌వేర్, ఇదేమో ప్యాకేజ్. సాఫ్ట్‌వేర్ ప్యాకేజ్ ఇదే స్టోరీ. అదే సాఫ్ట్‌వేర్‌నే ప్యాకేజ్ అని పిలుస్తాం ఇక్కడ. ఇక్కడేమో సాఫ్ట్‌వేర్ విండోస్ ఎన్విరాన్మెంట్‌లో దాన్ని ఇక్కడ మనం ప్యాకేజ్ అంటాం. అంటే ఇక్కడ సపోజ్ ఏమని పిలుస్తాం, ఇప్పుడు జావా సాఫ్ట్‌వేర్ అంటాం ఇక్కడ. జావా సాఫ్ట్‌వేర్ అంటాం. ఇక్కడ ఏమంటాం తెలుసా? జావా ప్యాకేజ్. అరే జావా ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేయి అంటాడు. జావా ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేయమంటే అర్థం ఏంటంటే జావా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయి. ఎక్కడ? లైనక్స్ మెషిన్స్‌లో. అలాగా. లైనక్స్ మెషిన్స్‌లో జావా ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేయి. అలాగే మనకు చూస్తే పైథాన్ అంటాడు. పైథాన్ సాఫ్ట్‌వేర్. సో పైథాన్ సాఫ్ట్‌వేర్ ఇక్కడ వచ్చేసేసి పైథాన్ ప్యాకేజ్. ఓకే. అలాగ మనం మాట్లాడతాం. మీరు PHP. అదే కదా ఉండేది ఇదంతా కూడా PHP. సో ఇక్కడ మనం ఏంది PHP ప్యాకేజ్. సో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ తయారు చేసుకోవడానికి PHP తెలుసు మీకు ఆల్రెడీ. HTML, CSS, జావా స్క్రిప్ట్, బూట్‌స్ట్రాప్, యాంగులర్, రియాక్ట్ ఇవన్నీ ఏంది వెబ్ పేజెస్ తయారు చేసుకోవడానికి. ఓకే. ఇలాగా. అంటే సాఫ్ట్‌వేర్ ఏది కావాలనేది మనం ఇన్‌స్టాల్ చేసి పెడతాం వాడికి అంతే. వాడు దాన్ని ఉపయోగించుకుంటాడు. ఎవరు వాళ్ళు? జావా డెవలపర్. ఎవరు వాళ్ళు? పైథాన్ డెవలపర్. ఎవరు వాళ్ళు? PHP ఫ్రంట్ ఎండ్. ఆ! ఇయన్నీ గూడా మనమే చేస్తా ఉంటాం. బట్ ఇవన్నిటిని ఎలా చేయాలి? సో కరెక్టే, లైనక్స్ ఎన్విరాన్మెంట్‌లో ప్యాకేజ్ అనేది అర్థమైంది. బానే ఉంది. బట్ హౌ టు ఇన్‌స్టాల్ ఎ ప్యాకేజ్? హౌ టు రిమూవ్ ఎ ప్యాకేజ్? హౌ టు అప్‌గ్రేడ్ ఎ ప్యాకేజ్? అప్‌గ్రేడ్ ఎ ప్యాకేజ్ అంటే ఏంది? అర్థమేంది? అంటే నువ్వు ఉన్నావమ్మా. నువ్వు లాస్ట్ మంత్‌లో జావా ప్యాకేజీ 11 చేసావు. ఇప్పుడు జావా ప్యాకేజ్ వాడన్నాడు, "ఏ బాబు జావా 11 కాదు 17 చేయాలన్నాడు." ఆహా! 17 అంటే ఇంకా అప్‌గ్రేడ్ అవ్వాలి. అంటే 11 నుంచి నువ్వు 17కి అప్‌గ్రేడ్ చేసేది జావా డెవలపర్ డైరెక్ట్‌గా నో, 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 నో. జావా డెవలపర్‌కి జావా ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేసే శక్తి లేదు. ఎందుకు? అది లైనక్స్ మెషిన్ బాబు. లైనక్స్ మెషిన్స్, లైనక్స్ కామెంట్స్, లైనక్స్‌లో ఉన్న అన్ని విషయాలు తెలియకుండా జావా డెవలపర్ ఎట్లా ఇన్‌స్టాల్ చేస్తాడు? జావా డెవలపర్ ఏం చేస్తాడు? మనం ఈ సెటప్ అంతా రెడీ చేస్తే జావా డెవలపర్ వచ్చి కోడ్ రాసుకుంటాడు అంతే.
పైథాన్ డెవలపర్ ఏం చేస్తాడు? మనం ఈ సెటప్ అంతా రెడీ చేస్తే పైథాన్ డెవలపర్ పైథాన్ కోడ్ రాసుకుంటాడు. పీహెచ్‌పీ డెవలపర్ ఏం చేస్తాడు? మనం ఇదంతా పీహెచ్‌పీ ప్యాకేజ్ అవన్నీ ఇన్‌స్టాల్ చేసి, కాన్ఫిగర్ చేసి పక్కాగా ఉంటే అప్పుడు వాడొచ్చి ఇట్ట రాసుకుంటాడు. అంతేగాని వాడికి ఇదంతా వాడే చేస్తాడనేది లేదు. ఈవెను ఇప్పుడు నీకు గుర్తుపెట్టుకో, నువ్వు అక్కడికెళ్ళిన తర్వాత ఎక్కడ ఐటీ సెక్టార్‌లో ఇన్ కేస్ నీకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇస్తే, ఇదే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇస్తే, నీకేదో సంథింగ్ ప్రాబ్లమ్ వచ్చింది. లేదా ఇంటర్నెట్ కనెక్టివిటీ యాక్టివిటీయో లేదా సంథింగ్ ఏదో కనెక్ట్ అవ్వట్లేదు. అప్పుడు నువ్వు టికెట్ రైజ్ చేసుకుంటావు. లేకపోతే ఒక మెయిల్ ఇచ్చుకుంటావు. లేకపోతే ఆ టీమ్‌ని కన్సల్ట్ అవుతావు. అంతేగాని ఇంటర్నెట్ ఎందుకు రాలేదు? ఎక్కడుంది వైరు? ఆ వైర్ పీకేసి దాన్ని ఇట్లా, అట్లా ఇక్కడ ఇంటి దగ్గర చేసినట్టు చేస్తే లేదమ్మా. అర్థమైందా? అదేం ఉండదు. నువ్వు టికెట్ రైజ్ చేస్తావు. కన్సర్న్డ్ డిపార్ట్‌మెంట్‌లో వ్యక్తి వచ్చి నీ దగ్గర పని చేస్తాడు అంతే. నువ్వు ఆ స్టైల్ నేర్చుకోవాలి అక్కడ. అదేం ఉండదు. ఓకే. సరే. ఇది ఇట్లాగా మనకి ఆ విధంగా మనం అసలు ఈ ప్యాకేజ్‌ని కొన్ని సార్లు సందర్భాల్లో ఇన్‌స్టాల్ చేయాలి. యెస్ ఆర్ నో? ఇన్‌స్టాల్ ద ప్యాకేజ్. యెస్. తర్వాత ఏంది? ఇన్‌స్టాలేషన్ తర్వాత రిమూవ్ ద ప్యాకేజ్. అవసరం లేదు తీసేసేయి పూర్తిగా అంటే రిమూవ్ చేసేసేయి. తర్వాత లేదు అవసరం లేదు. మళ్ళీ ఇన్‌స్టాల్ చేస్తావా? మళ్ళీ రీఇన్‌స్టాల్ చెయి. యెస్. మళ్ళీ రీఇన్‌స్టాల్. యెస్. కాదమ్మా. Whatever the package which we are using right now is outdated, is old version. Can you upgrade this new version immediately అంటాడు. యెస్. ఎందుకు? నా బిజినెస్ అప్లికేషన్ ఇక్కడ నడుస్తా ఉంది. జావా అప్లికేషన్ ఆర్ పైథాన్ అప్లికేషన్ వాటెవర్ ఇట్ ఈస్. సో, గతంలో జావా ఓల్డ్ వెర్షన్ ఉపయోగించినాను. ఓల్డ్ వెర్షన్ అప్పుడు ఈ కోడ్ బానే రన్ అవుతుంది. ఇప్పుడు జావా 17 వాడతాను. మరి 17 నువ్వు ఇన్‌స్టాల్ చెయ్యి. ఆహా! అప్పుడు 17 ఇన్‌స్టాల్ చేయాలంటే అప్పుడు అప్‌గ్రేడ్ అంటాం దాన్ని. అప్‌గ్రేడ్. అంటే ఏంది? 11 నుంచి 17కి అప్‌గ్రేడ్ చేయాలి. అర్థమైందా? 11 నుంచి 7కి అప్‌గ్రేడ్ చేయాలి. దాన్ని అప్‌గ్రేడ్. యెస్. చూసారా? మీకే తెలుస్తుంది. ఇన్‌స్టాల్ ఎలా చేయాలి? రిమూవ్ ఎలా చేయాలి? రీఇన్‌స్టాల్ ఎలా చేయాలి? అప్‌గ్రేడ్ ఎలా చేయాలి? ఈవెన్ మన ఆపరేటింగ్ సిస్టమ్స్‌కి అప్‌డేట్ వస్తే ఆ అప్‌డేట్స్‌ని ఎలా చేయాలి? యెస్. దాన్ని మనం ఏంది? అప్ టు డేట్ మనం మళ్ళీ చేయాలిగా. అప్‌డేట్. యెస్. అప్‌డేట్. మళ్ళీ అప్‌డేట్. ఇది మన ఆపరేటింగ్ సిస్టమ్స్‌కి ఏమన్నా అప్‌డేట్స్ వస్తే అంటే మీరు గుర్తుపెట్టుకోండి మీరెప్పుడైనా సరే ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎ మొబైల్ మీరు మొబైల్ గాని యూజ్ చేస్తుంటే ఆండ్రాయిడ్ మొబైల్ మీరు యూజ్ చేస్తున్నారు. యూజ్ చేస్తుంటే ఏంది? అక్కడ నువ్వు డైలీ లాగిన్ అవుతుంటావు. ఏది ఆండ్రాయిడ్ మొబైల్, ఆండ్రాయిడ్ ఫోన్ ఇది. ఆండ్రాయిడ్ ఫోన్ డైలీ లాగినప్పుడు ఏంది ఒక మెసేజ్ కనిపించిద్ది. ఏమని? న్యూ ఫీచర్స్ ఆర్ అవైలబుల్. ప్లీజ్ ఇన్‌స్టాల్ ద న్యూ ఫీచర్ ఇమ్మీడియేట్‌లీ అంటదది వెంటనే. ఇన్‌స్టాల్ అనే మెసేజ్ చూపిస్తానే ఉంటదది. నువ్వు చేసేంత వరకు వదలదు నిన్ను. అంటే ఏందిది? బాబు ఆండ్రాయిడ్ అనే ఆపరేటింగ్ సిస్టమ్‌లో కొన్ని కొత్త ఫీచర్స్‌ని యాడ్ చేశాడు. అక్కడ ఉన్న వ్యక్తి. ఆ ఫీచర్స్ అన్నీ నీకు అందుబాటులో ఉన్నాయి. దయచేసి ఆ ఫీచర్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకో అని ఇచ్చిద్ది. దట్ మీన్స్ వాట్ అప్‌గ్రేడ్. దట్ మీన్స్ వాట్? ఉన్న ఫంక్షనాలిటీస్ చాలా ఉన్నాయి. బట్ ఉన్న ఫంక్షనాలిటీకి న్యూ ఫీచర్స్‌ని యాడ్ చేయాల. దట్ ఈస్ కాల్డ్ అప్‌గ్రేడ్. యెస్. అక్కడి నుంచి ఇక్కడికి. అర్థమైందా? కొన్ని ఫీచర్స్‌ని యాడ్ చేసుకుంటాం మనం. అట్లా. సో, ఇట్లాగా మనం ప్రతిసారి మనం ప్యాకేజెస్. అంటే ప్యాకేజెస్ అంటే ఏమేమి సార్? ఉన్నాయి గదా! నీకు జావా, పీహెచ్‌పీ, పైథాన్. సార్ ఇప్పుడు మరి ఈవెన్ నాకిప్పుడు అది మీరు మాట్లాడతారే టెరాఫార్మ్, జెంకిన్స్, క్యూబర్నెటిస్, డాకర్ ఇయన్నీ గూడా అంతేనా? అన్నీ గూడా అంతే. యెస్. హ్మ్. ఆ గిట్ అది గూడా ఎట్ట సార్? గిట్ గూడా అంతే. యెస్. గిట్ అనేది గిట్ ప్యాకేజ్. ఇన్‌స్టాల్ జేయాలా? ఎట్లా జేయాలా? యెస్. టెరాఫార్మ్ ఉంది సార్. టెరాఫార్మ్ ఎలాగా? టెరాఫార్మ్ గూడా ఇన్‌స్టాల్ జేయాలా? సార్ యాన్సిబుల్ గూడా ఇన్‌స్టాల్ జేయాలా? సార్ జెంకిన్స్ గూడా ఇన్‌స్టాల్ జేయాలా? ఎక్కడ లైనక్స్ మెషిన్స్‌లో విండోస్ కాదు. లైనక్స్ మెషిన్స్‌లో. సో, టెరాఫార్మ్ ఇన్‌స్టాల్ జేయాలన్నా, జెంకిన్స్ ఇన్‌స్టాల్ జేయాలన్నా, యాన్సిబుల్ ఇన్‌స్టాల్ జేయాలన్నా, డాకర్ ఇన్‌స్టాల్ జేయాలన్నా, క్యూబర్నెటిస్ ఇన్‌స్టాల్ జేయాలన్నా, ఏది ఇన్‌స్టాలేషన్ అనేది చెయ్యాలి నువ్వు తప్పదు. దాన్ని ప్యాకేజ్ మేనేజ్‌మెంట్ కింద తీసుకో. యెస్. ఆ కాన్సెప్ట్. కానీ ఇప్పుడు ఇనిషియల్‌గా నువ్వు ఇది నేర్చుకుంటే రేపు జెంకిన్స్ అయినా, టెరాఫార్మ్ అయినా, యాన్సిబుల్ అయినా, డాకర్ అయినా, క్యూబర్నెటిస్ అయినా, గిట్ అయినా ఏదైనా సంథింగ్. యెస్. యూ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్‌స్టాలేషన్ ఇన్ యువర్ లైనక్స్ మిషన్. థిస్ ఈస్ పాసిబుల్. యెస్. విత్ ప్యాకేజ్ మేనేజ్‌మెంట్. ఇది బానే ఉంది. మరి ఇవన్నిటిని ఇన్‌స్టాల్ చేయాలా? అప్‌డేట్ చేయాలా? రిమూవ్ చేయాలా? రీఇన్‌స్టాల్ చేయాలా? అనేది
ఒక ప్యాకేజ్ మేనేజ్మెంట్ మీరు అంటున్నారే, మరి ఇవన్నీ చేయటానికి ఇక్కడ టూల్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అసల? టూల్స్ ఉన్నాయి. టూల్స్ ఉన్నాయి. ఇవన్నిటిని చేసుకోవడానికి టూల్స్ మన దగ్గర ఉన్నాయి. ఓహో! ఉన్నాయా? ఆ! ఉన్నాయి. మరి అవేంటి? జనరల్‌గా చెప్పాలంటే అవేంటి? అంటే అవేంటి అనంటే చూడండి యాక్చువల్‌గా మీరు చూస్తే మీరు చూడండి ఇక్కడ చేస్తున్నాను చూడండి. సో, ఏది? ఇదే ఈ ఇన్‌స్టాలేషను, ఈ రిమూవ్ చేయటం, రీఇన్‌స్టాలేషన్, అప్‌గ్రేడ్ ఇవన్నిటికి కోసం ఒక టూల్స్ ఉన్నాయి. ఇవన్నీ పనులు చేయటానికి మనకేంది టూల్స్ ఉన్నాయి మార్కెట్‌లో. ఆ టూల్స్ పేరు ఏందయ్యా అనంటే యెస్ ఫ్రెండ్స్. టూల్స్ పేరు ఫస్ట్ మనకి ఇనపడే పేరు కొంచెం ఆర్‌పిఎం అనేది చూస్తాం ఫస్ట్. సో, దానికి మించిన స్థాయిలో ఇంకొకటుంది. దాని పేరేందంటే ఎం. ఓకే. దానికి మించిన దానితో సమానమైన అంటే ఈ ఆర్‌పిఎమ్ము, ఎమ్ము తర్వాత దానికి సమానమైన మరొక టూల్ గూడా ఉంది. దాని పేరే యెస్ ఫ్రెండ్స్. దాని పేరే యెస్ డి యెస్ ఫ్రెండ్స్. దాని పేరేందంటే డిఎన్ఎఫ్. అర్థమైందా? అంటే డిఎన్ఎఫ్ అంటే ఏంటి సార్ ఇదంతా గోల మాకు? అంటే ఏం లేదు. ఇవన్నీ గూడా ఏందంటే సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ జేసుకోవడానికి ఉపయోగపడే టూల్స్. ఇది యాక్చువల్. ఓహో! అంటే ప్యాకేజెస్‌ని లైనక్స్ మిషన్స్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ఉపయోగపడే టూల్ అనుకో. యెస్ ఆర్‌పిఎం అయినా, ఎం అయినా, డిఎన్ఎఫ్ అయినా. అంటే ఏం లేదు. సింపుల్‌గా చెప్పాలంటే ఆర్‌పిఎం సారీ డిఎన్ఎఫ్ డి 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 డిఎన్ఎఫ్ ఆ! ఆ తర్వాత ఎం ఒకటే. అయితే ఇక్కడ మనం ఏంటి మరి ఎం ఉపయోగిస్తామా? డిఎం ఉపయోగిస్తామా? అసలేంది గోల? ఏం లేదమ్మా. ఇక్కడ యెస్ ఎం అనేది సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయటానికి. డిఎన్ఎఫ్ అనేది సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయటానికి. ఆర్‌పిఎం అనేది సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయటానికి. అన్నీ అంతే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, అప్‌గ్రేడ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. అన్నీ ఎం అయినా, డిఎన్ఎఫ్ అయినా, ఆర్‌పిఎం అయినా. మరి మనకి ఎక్కువ ఏది వాడతాం మనం? ఎక్కువ వాడేది యెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం యూజ్ చేసేది రియల్‌గా ఎమ్మే. ఎం బావుంటది యాక్చువల్‌గా. ఎం బావుంటది. డిఎన్ఎఫ్ కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంటది. అంటే ఎంకి, డిఎన్ఎఫ్‌కి తేడా ఏంది? అంటే ఏం లేదు. ఎం అంటే ఓల్డ్ వెర్షను. థిస్ ఈస్ ఎ ఓల్డ్ వన్. థిస్ ఈస్ అప్‌డేటెడ్ వన్. డిఎన్ఎఫ్ అని. ఇదేంది న్యూ వన్. యెస్. న్యూ. థిస్ ఈస్ ఎ న్యూ వన్ బాస్. అంటే అప్‌గ్రేడెడ్ వెర్షన్ ఆఫ్ ఎం అనుకో. న్యూ వన్ మీన్స్ వాట్? అప్‌డేటెడ్ వెర్షన్ ఆఫ్ ఎం. వెర్షన్ ఆఫ్ ఎం. యెస్. ఇది డిఎన్ఎఫ్ అంటే. మరి మనం డిఎన్ఎఫ్, ఎం 2 ఒకేలాగా ఉంటాయి. నో ప్రాబ్లమ్. మరి ఆర్‌పిఎం ఒక సైడ్ యాక్షన్. ఆర్‌పిఎం ఏంది? దట్ ఈస్ కాల్డ్ వన్ టైప్ ఆఫ్ యాక్షన్. ఆ యాక్షన్ వేరుగా ఉంది వ్యవహారం. అది గూడా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయడం అవన్నీ అది గూడా దానికే. ఇది గూడా దానికే వాడతాం. అయితే మనం యాక్చువల్‌గా ఎం అనేది ఎక్సలెంట్‌గా ఉండడం. ఎం. ఎం అనేది ఎక్సలెంట్‌గా ఉంది. సరే. రాస్తే కొంచెం అంటే మీకు పుస్తకాలు అవన్నీ రాసుకోండి. బ్రష్ చేసుకుంటా, కూరగాయలు కట్ చేసుకుంటా, ఆ! కాఫీ తాగుతా, చేతుల్లాడుకుంటా, తల్లిదండ్రులతోటి, ఫ్రెండ్స్ తోటి ఈ క్లాస్ వినకండి. ఇని సావగొట్టగాకండి తర్వాత. వీడియోలు గావాలా, నోట్స్‌లు గావాలా, చెత్త డౌట్‌లన్నీ పెట్టుకోబాకు. ముందు నువ్వు స్టెబిలిటీగా ఉండు. కోర్స్ నేర్చుకో. ఆ! ఎంతైతే క్రమశిక్షణగా ఉంటావో అంతే క్రమశిక్షణగా కోర్స్ నీకు వచ్చిద్ది. అంతేగాని నాన్‌సెన్స్ పనులన్నీ చేసుకుంటా, బ్రష్‌లేసుకుంటా, రోడ్డు మీద టీ తాగటానికెళ్తా, జేబులో ఫోనేసుకొని, ఆ కేకే గాడు ఏదో చెప్తాడులే, తర్వాత వాళ్ళకే ఫోను చేసి సావనొక్కి రికార్డింగ్‌లు, అవి ఇవి చేస్తే సరిపోదు. నాన్‌సెన్స్ పనది. ఫస్ట్ నీకు దగ్గరున్నప్పుడే దాన్ని ఉపయోగించు. ఏం పెద్ద విషయమే తిరగదీసే పనేం లేదుగా మనకి ఈ పని తప్పితే. సరే. సరే ఏంటి అసలు ఈ గొడవ చూద్దాం. ప్యాకేజ్ మేనేజ్‌మెంట్‌లో యెస్. దేర్ ఆర్ very important package PACKAG package management tools are available.
tools are available. There are very important package management tools are available. Okay. So to install a package, to remove a package, to remove a package, to install a package, to remove a package, to reinstall a package. So to list out all the packages, ESCK packages in your mission. To list out all the packages in your mission. So దీనికోసం మనం ఇదంతా చేస్తాం. ఇది ఈ టూల్స్ వాడతాం. దేనికి? There are very important packaging tools are available to install a package, to remove a package, to reinstall a package, to list out all the packages inside your mission. Yes. అంటే ఎన్ని ప్యాకేజెస్ నా దగ్గర ఉన్నాయి? నాది ఉందబ్బా, నా మిషన్ ఉంది. Yes, I would like to know the packages, list of the packages. How you know? With the help of this package management tools. With the help of this package management tools, we can get the complete information about all the packages inside your mission. అది కూడా రాద్దాం. సో విత్ ద హెల్ప్ అంటే నేను లేమన్ లాంగ్వేజ్ లో చెప్తున్నా. విత్ ద హెల్ప్ ఆఫ్ ప్యాకేజ్ మేనేజ్మెంట్ టూల్స్. With the help of this package management tools, yes, we will get the complete information, packages info inside your mission. Complete package information. ఎక్కడ మీ మిషన్ లో ఉన్న కంప్లీట్ ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం తీసుకోవచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ ప్యాకేజ్ టూల్స్ we will get the complete information inside your mission. ఇది ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్. ఎస్, ఇది యాక్చువల్. ఇది స్టోరీ. ఓకే, దాంట్లో టూల్స్ లేదు. ఫస్ట్ టూల్ ఏంది? RPM. అది చాలా సింపుల్, చెప్పాను కదా. 1 డే థియరీ చెప్పగలిగితే 2వ రోజు ప్రాక్టీస్ చూడొచ్చు. ఏం కాదు, పెద్ద విషయమైన సబ్జెక్ట్ కాదు. మిగతాది అంటే వేరే తొందరగా అవ్వట్లేదు, కానీ దీన్ని కొంచెం ఈజీగా. RPM, M, 3 ఏంది? DNF. ఎస్, RPM, M, DNF. అట్లా. సో జనరల్గా తర్వాత మనకి 4వది APT అని కూడా ఉంది. APT అని కూడా అంటారు. ఇదేంది ఈ గొడవ? ఎస్, అంటే ఇక్కడ మీరు చూస్తే ఎస్ ఫ్రెండ్స్, మై పెన్ బాక్స్. ఓకే, ఏంది అసలు ఇది అంటే, కొన్ని సందర్భాల్లో మనం రియాలిటీలో మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్? డైరెక్ట్ గా చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం వర్క్ చేసేటప్పుడు ఏం జరిగిందంటే, కొంతమంది మనకి లైనక్స్ ఫ్లేవర్స్ చాలా ఉన్నాయి. సో లైనక్స్ ఫ్లేవర్స్ చాలా ఉన్నాయి. ఎస్ ఫ్రెండ్స్. సో లైనక్స్ ఫ్లేవర్స్ చాలా ఉన్నాయి మనకి రియాలిటీలో. ఓకే, సో లైనక్స్ ఫ్లేవర్స్ లో ఉంటే, ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తే ఆ లైనక్స్ ఫ్లేవర్ లో ఫస్ట్ మనం ఉపయోగించేది ఏంది? అమెజాన్ లైనక్స్. ఓకే, అమెజాన్ లైనక్స్ ఉపయోగిస్తాం. ఇంకొక 2 ఏం ఉపయోగిస్తాం? రెడ్ హాట్ లైనక్స్ ఇది ఉపయోగిస్తాం. 3 ఏంది? కొంతమంది ఉబుంటు కూడా ఉపయోగిస్తారు. ఉబుంటు అనేది కూడా ఏంది? లైనక్స్ ఫ్లేవర్ అది కూడా. అయితే ఉబుంటు అనేది 2 వెర్షన్స్ లో అవైలబిలిటీలో ఉంటుంది అన్నమాట. యాక్చువల్ గా అమెజాన్ లైనక్స్ అనేది ఓన్లీ సర్వర్ ఎడిషన్. దిస్ ఇస్ వాట్ ఓన్లీ సర్వర్ ఎడిషన్. సర్వర్ ఎడిషన్ అది సర్వర్లో ఎడిషన్. యాక్చువల్ గా అమెజాన్ లైనక్స్. రెడ్ హాట్ లైనక్స్ అనేది కూడా అది సర్వర్ ఎడిషన్. రెడ్ హాట్ లైనక్స్ సర్వర్ ఎడిషన్. యాక్చువల్ గా సర్వర్ ఎడిషన్. అయితే ఉబుంటు అనేది వాడు చాలా తెలివైనడు. ఉబుంటు అనేది 2 టైప్ లో ఉంటుంది మనకి. సర్వర్ ఎడిషన్ ఉంది, అర్థమైందా? సర్వర్ ఎడిషన్ ఉంది. తర్వాత
ఎస్ ఫ్రెండ్స్, క్లయింట్ ఎడిషన్ కూడా ఉంది. క్లయింట్ ఎడిషన్ ఇదేంది, ఇది క్లయింట్ ఎడిషన్ ఏంది ఇది మళ్ళీ? అంటే డెస్క్‌టాప్ ఎడిషన్ అబ్బా! ల్యాప్‌టాప్‌లో కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు ఉబుంటూని. అంటే ఎట్లాగా? సచ్ ఎ దట్ దే క్రియేటెడ్. అంటే ఉబుంటూ అనేది సర్వర్ ఎడిషన్ ఉంది. తర్వాత మన ల్యాప్‌టాప్‌లో, డెస్క్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసుకునే వెర్షన్ కూడా ఉంది. దాన్నే మనం క్లయింట్ ఎడిషన్ అంటాం. క్లయింట్ ఎడిషన్. క్లయింట్ ఎడిషన్ అంటాం. అట్లాగా అంటే ఈ భాష ఎట్లా మీరు అర్థం చేసుకోవాలంటే, సర్వర్ ఎడిషన్ అంటే అది సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సర్వర్‌లో ఇన్‌స్టాల్ అయిపోతది. యెస్. బట్ సర్వర్ ఎడిషన్ అంటే సర్వర్‌లో ఇన్‌స్టాల్ అయిద్ది. ఇదేందిది? యెస్. ఇది క్లయింట్ ఎడిషన్ అంటే ఎక్కడ ఇన్‌స్టాల్ చేస్తాం సార్? క్లయింట్ ఎడిషన్ అంటే ఏం లేదు. సింపుల్‌గా నీ ల్యాప్‌టాప్‌లో, డెస్క్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసే వెర్షన్‌ని క్లయింట్ ఎడిషన్ అంటాం. ద క్లయింట్ ఎడిషన్ సాఫ్ట్‌వేర్ ఉబుంటూ. యెస్. దిస్ ఈస్ పాసిబుల్ విత్ క్లయింట్ ఎడిషన్. మీరు డైరెక్ట్‌గా మీ ల్యాప్‌టాప్‌లో కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. క్లయింట్ ఎడిషన్ ఉంటది దాంట్లో మళ్ళీ. సర్వర్ ఎడిషన్ కూడా ఉంది. యెస్. ఇన్‌స్టాల్ ఇన్‌సైడ్ యువర్ సర్వర్. మనం అట్లా అంటే మనం రియాలిటీలో ఈ మూడే చూడగలుగుతున్నాం మాక్సిమం. అంటే వీటిని చూసినా సరే పెద్ద వేరియేషన్ ఉండదు. ఏది లైనక్స్ ఫ్లేవర్స్‌లో వేరియేషన్ ఉండదు. లైనక్స్ ఫ్లేవర్స్‌లో యూజర్ యాడ్ అనే కమాండ్ ఉంటే, యూజర్ యాడ్ కమాండ్ అమెజాన్ లైనక్స్‌లో ఉంటది, రెడ్ హాట్‌లో ఉంటది, ఉబుంటూలో ఉంటది, సెంటోస్‌లో అన్నిట్లో అదే ఉంటది. అంతేగాని వేరేదేం మారదు. 99.9% మార్పులే లేవు. నువ్వు ఏ ఫ్లేవర్ నేర్చుకున్నా, ఏ ఫ్లేవర్ తీసుకున్నా. అంతే. 99.9%. అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ఉంది. నువ్వెళ్ళావు బాస్. ఇప్పుడు నువ్వంతా అమెజాన్ లైనక్స్ నేర్చుకున్నావు. లైనక్స్ మీదే నేర్చుకుంటున్నావు. ఈ సర్వర్ మీదే. వాడు రెడ్ హాట్ లైనక్స్ ఇచ్చాడు. అది ఒకటి కాదా ఏంది? అది 2 ఒకటే. కాపోతే అక్కడ వాడి సర్వర్‌లో, నా సర్వర్‌లో అమెజాన్ లైనక్స్ వాడుతున్నా. వాడి సర్వర్‌లో రెడ్ హాట్ లైనక్స్ వాడుతున్నాడేమో. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఇప్పుడు ఆర్గనైజేషన్స్, మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్ దేన్ని వాడుతున్నారంటే అమెజాన్ లైనక్సే వాడుతున్నారు. అంటే 90% ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో. ఇప్పుడు గతంలో అమెజాన్ లైనక్స్ కొంచెం మోస్ట్ ట్రెండింగ్‌లో లేనప్పుడు రెడ్ హాట్ ఉపయోగించేవాడు. ఎందుకంటే రెడ్ హాట్ ఎప్పటినుంచో ట్రెండింగ్‌లో ఉంది. అంటే ఎలాగా ట్రెండింగ్ అంటే చెప్పలేనంత విధంగా ట్రెండ్ అవుతుంది. ఏది రెడ్ హాట్ లైనక్స్. తర్వాత మళ్ళీ ఉబుంటూ వచ్చింది. ఉబుంటూ. అంటే చెప్తుందేంది రెడ్ హాట్ లైనక్స్ అంటే తెలియనోడు లేడు. ఆర్‌హెచ్‌ఈఎల్ రెడ్ హాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్. ఆర్‌హెచ్‌ఈఎల్ రెడ్ హాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్. బట్ ఇప్పుడు రెడ్ హాట్ కాదు ఇది. ఐబీఎం రెడ్ హాట్ లైనక్స్. గుర్తుపెట్టుకో. ఎందుకు ఐబీఎం మనోడు రెడ్ హాట్‌ని కొనేసాడు బాస్. దే టేక్ ఓవర్ రెడ్ హాట్. కాబట్టి ఇప్పుడు ఐబీఎం రెడ్ హాట్ లైనక్స్ అని పిలవాలి మనం. మరి ఉబుంటూనే. అలాగా క్లయింట్ ఎడిషన్ ఉంటది. సర్వర్ ఎడిషన్ ఉంటది. అంటే నువ్వు ఈ సర్వర్ ఉందో, ఆ సర్వర్‌లో పని చేసేటప్పుడు చూసుకొని పని చేయాలి నువ్వు. ఆ సర్వర్ అంటే ఏ సర్వర్ ఎడిషన్ అది అమెజాన్ లైనక్స్. ఓకే. అమెజాన్ లైనక్స్ ఉపయోగించేటప్పుడు మరి ఏ టూల్స్, ప్యాకేజ్ మేనేజ్‌మెంట్ టూల్స్ ఏముంటాయి? అది తెలుసుకోవాలి. అమెజాన్ లైనక్స్ నువ్వు ఉపయోగించేటప్పుడు అంటే ఒక ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేయడానికి టూల్స్ కావాలి కదా దీంట్లో. ఆ టూల్స్ ఏంది? ఈ మూడే. ఏ మూడోది? ఎం వాడొచ్చు, ఆర్‌పిఎం వాడొచ్చు. ఫ్రెండ్స్. తర్వాత ఆర్‌పిఎం, డీఎన్ఎఫ్ వాడొచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా రెడ్ హాట్‌లో కూడా సేమ్ టు సేమ్. రెడ్ హాట్ లైనక్స్‌కి, అమెజాన్ లైనక్స్‌కి ఇంచు కూడా తేడా ఉండదు. సేమ్ టు సేమ్. ఎలాగా? వాడుకో, డీఎన్ఎఫ్ వాడుకో. మరి ఇక్కడ ఈ గోల ఇక్కడ ఉబుంటూలో ఏపీటీ. ఓహ్! వాడు అట్లా ఇచ్చాడా? ఏపీటీ. అర్థమైందా? ఏపీటీ అట్లా. ఫ్రెండ్స్. జస్ట్ మొమెంట్ ప్లీజ్. అయ్యయ్యో! నౌ థిస్ ఈస్ వాట్. ఫ్రెండ్స్. ఇది స్టోరీ. ఆ! ఇలాగా. అంటే నువ్వు ఏదైతే సరే ఎడిషన్ వాడుతున్నావో, ఆ ఎడిషన్‌లో ఇలాంటి టూల్స్ ఉపయోగించాలా. నువ్వు అమెజాన్ లైనక్స్ వాడుతుంటే డీఎన్ఎఫ్ ఎక్సలెంట్‌గా వాడు. రెడ్ హాట్ వాడుతుంటే డీఎన్ఎఫ్ ఎక్సలెంట్. ఇక సర్వర్ ఎడిషన్ ఉబుంటూ వాడుతుంటే ఏపీటీ. ఎట్లా నువ్వు ఏది ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి, ప్యాకేజ్ అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవడానికి, అప్‌గ్రేడ్ చేసుకోవడానికి, లిస్ట్ చేసుకోవడానికి ఇవన్నీ ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయో తెలుసుకోవడానికి ఇట్లా వాడతాం. మనం ఏ మెషిన్ వాడుతుంటే అట్లా. కొన్ని సందర్భాల్లో మనకి సర్వర్ ఎడిషనే వాడతాం. అమెజాన్ లైనక్స్ వాడతాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ 90% మనం అమెజాన్ లైనక్సే వాడతాం. ఓకే. ఇంతవరకు బానే ఉంది. ఓకే సార్. సో, ఇది స్టోరీ. ఇది యాక్చువల్‌గా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏందంటే అసలు ఇక్కడ ఫస్ట్ మనం ఎం అనే దాని గురించి బాగా తెలుసుకోవాలి. ఎం.
ఎందుకంటే మనకి చాలా వెరీ వెరీ యూజ్ అయ్యేది ఎం మాత్రం. YUM. అంటే ఏదైనా సరే. ఏ ప్యాకేజ్ అయినా నువ్వు ఇన్‌స్టాల్ చేసుకుంటే ఎం అనేది కన్ఫర్మ్‌గా తీసుకోవాలి. ఎం. అంటే ఎం అనేది ఏంది? దిస్ ఇస్ ఎ ప్యాకేజ్ మేనేజ్‌మెంట్ టూల్. దిస్ ఇస్ ఎ ప్యాకేజ్ మేనేజ్‌మెంట్ టూల్. YUM. ఓకే. సో, YUM అనేది ఏంటసల చూస్తే ఎం అంటే ఏందంటే అంటే సరే ఏంది ఎం అంటే ఏంది? దానికేమైనా ఫుల్ ఫార్మ్ ఉంటదా? లేదా? ఉందా? ఉంది. ఎం అనే దానికి ఫుల్ ఫార్మ్ ఉంది. DNF అనే దానికి ఫుల్ ఫార్మ్ ఉంది. DNF ఫుల్ ఫార్మ్ ఉంది. ఎం ఉంది. అయితే దీనికి ఫుల్ ఫార్మ్ అంటే ఎం. ఓకే. రాసుకోండి. ఏం లేదు. సింపుల్‌గా దీనికి ఫుల్ ఫార్మ్ అంటే వాడిట్లా పెట్టాడు. యెల్లో డాగ్ అప్డేట్ మోడిఫైడ్. యాక్చువల్‌గా ఇట్లా పెట్టాడు. దాని పేరు అది పెట్టాడు. యెల్లో డాగ్ అప్డేట్ మోడిఫైర్ అని పేరు పెట్టాడు. మోడిఫైర్ అని. DNF అంటే ఏంది? దానికి గూడా ఒకటి పెట్టాడు. అంటే వాడు అట్లా ఉందది. డాండిఫైడ్. ఎం. దాన్ని DNF అంటాం యాక్చువల్‌గా. DNF. డాండిఫైడ్ ఎం అంతే. అంటే డాండిఫైడ్ ఎం అంటే ఏంది? బాబు, అరే బాబు! ఈ ఎం అనే దానికి అప్‌డేటెడ్ వర్షనే DNF అని అర్థం. డాండిఫైడ్ ఎం. దాని ఫుల్ నేమ్స్ ఇవి యాక్చువల్‌గా. మనం ఎం ఉపయోగించొచ్చు, DNF ఉపయోగించొచ్చు. సో, ఈ ఎం ఉపయోగించి ఎలా చేయాలో, DNF ఉపయోగించి ఎలా చేయాలో సేమ్ టు సేమ్. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మీరు నేర్చుకుంటారు. అది పెద్ద విషయం కాదు. అది పెద్ద విషయమే కాదు. సరే ఏందిది? అసలేంటి అంటే ఫ్రెండ్స్. ఎప్పుడైతే సరే మనకి ఏం జరుగుతుంది అనంటే చూడండి. మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏదైనా సరే సాఫ్ట్‌వేర్ మనం ఇన్‌స్టాల్ చేయాలా సర్వర్‌లో అనుకుంటే, మనం ఎం గాని, DNF గాని ఉపయోగిస్తాం. ఫైన్ బాగుంది. మరి అది ఎలా ఉపయోగించాలా? ఏందనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ! గుడ్. సో, దానికి సంబంధించి ఎట్లా అంటే ఏంటి సార్? మనకు తెలుసు ఆల్రెడీ. ఎం ఉపయోగించి ఎం అని రాస్తే హ్మ్. ఎం అని రాస్తే మరి ఎం అని రాసిన తర్వాత ఇన్‌స్టాల్ అని రాస్తాం. ఓకే. ఎం అని రాసి, ఇన్‌స్టాల్ రాసి మీరు జావా అని రాస్తే వెంటనే అరే! జావా ప్యాకేజ్ ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఎం అని రాసి, ఇన్‌స్టాల్ అని రాసి, జావా అని రాస్తే జావా ప్యాకేజ్ ఇన్‌స్టాల్ అయిపోద్ది. కన్ఫర్మ్‌గా. సో, ఎం అని రాసి, ఇన్‌స్టాల్ రాసి, మళ్ళీ పైథాన్ అని రాస్తే పైథాన్ ఇన్‌స్టాల్ అరే! ఎలా జరుగుతుంది ఇదంతా గూడా? హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్? ఇన్‌స్టాల్ అనంగానే పైథాన్ వచ్చి ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఇన్‌స్టాల్ అనంగానే జావా వచ్చి ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఇదంతా ఎలా జరుగుతుంది? అసల ఇదంతా ఎవరు జేస్తున్నారు? అక్కడ ఒక సెంట్రల్ రిపాజిటరీ అనేది మనకి లైనక్స్‌లో బిల్డ్ అయ్యి ఉంటది యాక్చువల్‌గా. సెంట్రల్ రిపాజిటరీ. యెస్. దాన్నే రిపాజిటరీ అంటాం. ఎం రిపాజిటరీ ఈస్ అవైలబుల్ ఇన్‌సైడ్ దిస్. ఎం రిపాజిటరీ. ఆ రిపాజిటరీలో ఉంది గాబట్టే ఏది రిపాజిట్. ఆ రిపాజిటరీలో ఆ సాఫ్ట్‌వేర్‌లన్నీ ఉన్నాయి బాబు. అర్థమైందా? రిపాజిటరీ. Repository means it contains all the collection of packages. A repository contains a collection of packages. అర్థమైందా? సో, ఆ కలెక్షన్ ఆఫ్ ప్యాకేజెస్ రిపాజిటరీలో కొన్నుంటాయి. కొన్నిటిని మనం డైరెక్ట్‌గా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. ఓహో! అట్లాగా. కొన్ని మాత్రం అంటే రిపాజిటరీలో ఉంటాయి కొన్ని. వాటన్నిటిని జావా అంటే జావా ఇన్‌స్టాల్ అయిపోద్ది. అది అక్కడ ఆ రిపాజిటరీలో ఉన్న వెర్షన్ ఏదైతే ఉందో అదే. ఆ అంటే రిపాజిటరీని మెయింటైన్ చేస్తామండి. ఎం రిపాజిటరీ. లేదు ఇది ఎం రిపాజిటరీ లేదు బాబు అంటే అప్పుడు నువ్వేం చేయాలా? ఒక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలా. అంటే వెబ్‌సైట్ నుంచి ప్యాకేజ్‌ని ఎలా డౌన్ చేయాలా? మనకు చూపిస్తారా? చూపిస్తాం. థిస్ ఈస్ వెబ్‌సైట్. ఇన్ థిస్ వెబ్‌సైట్ వి హావ్ సో మెనీ టూల్స్ ఆర్ అవైలబుల్. అది టెర్రాఫార్మ్ అవ్వచ్చు. టెర్రాఫార్మ్ అవ్వచ్చు. తర్వాత జెంకిన్స్ అవ్వచ్చు. తర్వాత యాన్సిబుల్ అవ్వచ్చు. తర్వాత క్యూబర్నెటిస్ అవ్వచ్చు. తర్వాత డాకర్ అవ్వచ్చు. ఇయన్నీ వెబ్‌సైట్‌లో ఉంటాయి అవన్నీ. వాటి కన్సర్న్డ్ అఫీషియల్ వెబ్‌సైట్స్ అవన్నీ. అఫీషియల్‌గా అక్కడ లింక్స్ ఉంటాయి. సో, అక్కడ ఉన్న ఈ ప్యాకేజ్‌ని మన సర్వర్‌లోకి డౌన్‌లోడ్ జేసుకోవాలి ఫస్ట్. ఆహా! ఓకే. అర్థమైంది. అక్కడ ఉన్న ఆ సాఫ్ట్‌వేర్‌ని మన సర్వర్‌లోకి డౌన్‌లోడ్ చేసుకొని, అప్పుడు మనకి ఇన్‌స్టాల్ చేయాల. ఇన్‌స్టాల్ చేయాలంటే ఎంఏ. ఆహా! ఇన్‌స్టాలేషన్ పర్పస్ ఎం టూల్ ఉపయోగించాల్సిందే. అయితే డౌన్‌లోడ్ ఎలా చేయాలి నేను చెప్తా.
ఒక సాఫ్ట్‌వేర్ ని సర్వర్ లోకి ఎలా డౌన్‌లోడ్ చేయాలి? ఏ సర్వర్ అది? లైనక్స్ సర్వర్ లోకి. హౌ టు డౌన్‌లోడ్ ఏ సాఫ్ట్‌వేర్ ఫ్రమ్ దేర్ అఫీషియల్ వెబ్‌సైట్ ఇంటూ అవర్ లైనక్స్ మిషన్. హౌ టు డౌన్‌లోడ్ నేను చూపిస్తాను, చెప్తాను కూడా రియల్‌గా. ఏ సాఫ్ట్‌వేర్ అయినా. ఇప్పుడు మనం ఇవన్నీ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాలేషన్ కూడా చేయబోతున్నాం. జెంకిన్స్ అయినా, యాన్సిబుల్ అయినా, టెరాఫార్మ్ అయినా, క్యూబర్నెటిస్ అయినా, డాకర్ అయినా, సమ్ అదర్ ఇంక ఏదైనా సరే, whatever the things which is available inside this their website, yes, we must download the website. We must download the package from their official websites. అక్కడ ఉంటది ప్యాకేజ్. ప్యాకేజ్ అంటే ఏంది? డౌన్‌లోడ్ అక్కడ ఉంటది బాబు. సాఫ్ట్‌వేర్ అక్కడ ఉంటుంది. అక్కడ ఉన్న ఈ సాఫ్ట్‌వేర్‌ని మనం ఇక్కడికి డౌన్‌లోడ్ చేసుకుంటాం. అక్కడున్న ఆ ప్యాకేజ్ అంటాం. ఆ ప్యాకేజ్‌ని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకుంటాం. ఎక్కడ? మన సర్వర్‌లోకి. సో, మన సర్వర్‌లోకి అది డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత అప్పుడు మళ్ళీ ఇన్‌స్టాల్ చేయాలా? ఆహా! ఓకే. ఇప్పుడు అర్థమైంది సార్. ఇన్‌స్టాలేషను అంటే ఎట్లా చేస్తాం? మళ్ళీ ఎంఏ. ఓహ్! డిఎన్ఎఫ్. అంటే మనకి రియల్ టైమ్‌లో ఇదేనా మరి మనం ఇదే మనం ఉపయోగించేది. ఎందుకు రియల్ టైమ్‌లో మనం ఇప్పుడు యాక్చువల్‌గా ఏంది గుర్తుపెట్టుకో. నువ్వు, నువ్వు అసలు యాక్చువల్‌గా నీ నీ పొజిషన్ ఏంది తెలుసా? చూడండి. నీ పొజిషన్ ఏంది? నువ్వు ఇక్కడ ఉంటావబ్బా! థిస్ ఈస్ వాట్ ఏడబ్ల్యూఎస్. థిస్ ఈస్ ఏడబ్ల్యూఎస్. నీ సర్వర్ ఎక్కడుంది? నీ సర్వర్ ఇక్కడుంది. సర్వర్ ఇక్కడుంది. థిస్ ఈస్ యువర్ సర్వర్. సో, ఆ సర్వర్‌లోకి ఒక ప్యాకేజీ డౌన్‌లోడ్. అంటే ప్యాకేజ్ అంటే జెంకిన్స్ అనుకో. ప్యాకేజ్ అంటే సాఫ్ట్‌వేర్ జెంకిన్స్. జెంకిన్స్ అనేది ఈ వెబ్‌సైట్‌లో ఉంటది యాక్చువల్‌గా. వాడి అఫిషియల్ వెబ్‌సైట్. సో, టెరాఫార్మ్ వాడి వెబ్‌సైట్ వేరుగా ఉంటది. టెరాఫార్మ్. ఇది టెరాఫార్మ్. ఇది టెరాఫార్మ్. వాడి వెబ్‌సైట్ వేరుగా ఉంటది. ఇది క్యూబర్నెటిస్ వెబ్‌సైట్. ఇది క్యూబర్నెటిస్. అంటే వెబ్‌సైట్‌లు వేరు. క్యూబర్నెటిస్ వెబ్‌సైట్ వేరుగా ఉంటది. అది వాడి అఫిషియల్ వెబ్‌సైట్. అక్కడ ఉంటది వాడి సాఫ్ట్‌వేర్. టెరాఫార్మ్ వెబ్‌సైట్ అక్కడ ఉంటది వాడి ప్యాకేజ్. జెంకిన్స్ వెబ్‌సైట్ అది వేరు. అక్కడ ఉంటది వాడి సాఫ్ట్‌వేర్. మరి నువ్వెక్కడున్నావు? యూ ఆర్ ఇన్‌సైడ్ ఏడబ్ల్యూఎస్. నీ సర్వర్ ఎక్కడుంది? ఇన్‌సైడ్ ఏడబ్ల్యూఎస్‌లో ఉంది. అదెక్కడుంది? అదెక్కడో వెబ్‌సైట్ ఉంది బాబు. దట్ ఈస్ మెయింటైనింగ్ దేర్ వెబ్‌సైట్. ద సాఫ్ట్‌వేర్ ఈస్ అవైలబుల్ ఇన్ దేర్ వెబ్‌సైట్. సో, అక్కడ ఉన్న వెబ్‌సైట్ ఇప్పుడు ఇదేంది? లైనక్స్ మిషన్. యెస్. లైనక్స్ మిషన్. అంటే ఇక్కడ ఉన్న ఈ జెంకిన్స్ అనేది ఇన్‌స్టాల్ చేయమంటున్నాడు ఇక్కడికి. ఇన్‌స్టాల్ చేయాలంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాల్ జెంకిన్స్ అంటే కాదు. ఎందుకు? నువ్వు ఈ సాఫ్ట్‌వేర్‌ని ఫస్ట్ నీ మెషిన్‌లోకి తెచ్చుకోవాలా. ఈ సాఫ్ట్‌వేర్‌ని నీ మెషిన్‌లోకి అందుబాటులోకి తెచ్చుకోవాలా. ఎప్పుడైతే ఇక్కడున్న ఈ సాఫ్ట్‌వేర్‌ని నీ మెషిన్‌లోకి అందుబాటులోకి తెచ్చుకోవాలంటున్నావో దాన్నే డౌన్‌లోడ్ అంటాం. యూ మస్ట్ డౌన్‌లోడ్ థిస్ ప్యాకేజ్ ఇంటూ యువర్ లైనక్స్ మిషన్. ఓకే. సాఫ్ట్‌వేర్ అనేది డౌన్‌లోడ్ అయింది. డౌన్‌లోడ్ అయిన తరువాత యెస్. సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ అయిన తరువాత అప్పుడేం చేస్తాం మనం? ఇన్‌స్టాల్ చేస్తాం. ఎలా ఇన్‌స్టాల్ ఓహో! ఇంతేనా? అంతే. సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఒక ప్రొసీజర్ ఉంది. సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయడానికి మరొక ప్రొసీజర్ ఉంది. సాఫ్ట్‌వేర్‌ని అప్‌డేట్ చేయడానికి కూడా ఎంఏ. సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయడానికి కూడా ఎంఏ. ఆర్ డీఎన్ఎఫ్ ఏదైనా టూల్స్ ఉపయోగించుకో. అలా సచ్ ఎ వే థాట్ వి వర్క్ ఇన్‌సైడ్ ఎ లైనక్స్ మిషన్. అది ఏదైనా సరే. అది ఏదైనా సరే. అది ఏ మిషన్ ఇది. లైనక్స్ మిషన్ అంటే అమెజాన్ లైనక్స్ అవ్వచ్చు, రెడ్ హాట్ అవ్వచ్చు, ఉబుంటూ ఏదైనా సరే. నువ్వు ప్రొసీజర్ ఇంతే. ఎక్కడైనా సరే ప్రొసీజర్ ఇంతే. అది ఇక్కడ గాదు, రియల్ టైమ్‌లో గాదు. నువ్వు ఏ కంపెనీకెళ్ళినా వేర్ ఎవర్ యూ గో. యెస్. థిస్ ప్రొసీజర్ దే ఫాలో. దట్స్ ఇట్. డౌన్‌లోడ్ చేసుకుంటాం. అక్కడి నుంచి ఇన్‌స్టాల్ చేస్తాం. ఏదైనా సరే. దానితోటి మనం వర్క్ చేస్తాం. యెస్. డౌన్‌లోడింగ్, ఇన్‌స్టాలింగ్, యెస్. కాన్ఫిగరింగ్ అండ్ వర్క్ విత్ దిస్ టూల్. దట్స్ ఇట్. ఓవర్. దిస్ ఈస్ కాల్డ్ యెస్. వెరీ నైస్. గుడ్. మరి సరే బానే ఉంది సార్. ఇప్పుడు అదంతా ఓకే. హ్మ్. ఇప్పుడు మనం అసలు ఎంని ఎక్కడి నుంచి నేర్చుకోవాలి ఎంని? అంటే సాఫ్ట్‌వేర్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో నేర్చుకో. ఓకే. సాఫ్ట్‌వేర్‌ని ఎలా రిమూవ్ చేయాలో నేర్చుకో. ఓకే. సాఫ్ట్‌వేర్‌ని దానికి సంబంధించిన అప్‌గ్రేడేషన్స్ ఎలా వెర్షన్స్ అప్‌గ్రేడ్ చేయాలో నేర్చుకో. ఓకే. ఆ తర్వాత మనం లిస్ట్ ఔట్ ద ప్యాకేజెస్ ఎలాగా డిస్‌ప్లే చేయాలో నేర్చుకో. ఓకే. ఆ తర్వాత అసలు ప్యాకేజ్ ఇక్కడ డౌన్‌లోడ్ అదే వెబ్‌సైట్‌లో ఉంది. అక్కడి నుంచి ఎలా డౌన్‌లోడ్ చేయాలో నేర్చుకో. అంతే సింపుల్. ఇదే అయిపోద్ది. ఇది సాల్ ఇక అంతే. అర్థమైందా? అయితే దీనికి, దీనికి యెస్. ఇదేదైతే సాఫ్ట్‌వేర్ అంటున్నామో, ఇదేదైతే ప్యాకేజ్ అంటున్నామో, ఇదేదైతే అంటున్నామో, ఈ ప్యాకేజెస్ ఈ వెబ్‌సైట్‌లో ఉన్నాయే, అవన్నీ గూడా మనకి స్టార్ ఫార్మాట్స్‌లో ఉంటాయి. అంటే జిఫ్ ఫార్మాట్‌లో ఉంటాయి. జిఫ్ ఫార్మాట్. సో, అందుకోసం మనకి
జిప్ అన్జిప్ చెప్తానని చెప్తుంది అది. జిప్ అండ్ అన్జిప్. యెస్. అది కూడా మీకు వస్తదనమాట. ఈ క్లాస్‌లోనే ఈ 9th బ్యాచ్‌లోనే జిప్ అండ్ అన్జిప్ అంటే టార్ ఫైల్స్ అంటారు వాటిని. అసల అంటే ఇక్కడ జెంకిన్స్ అని చూపించానే అది టార్ ఫార్మాట్‌లోనే ఉంటది. ఈ టెరాఫార్మ్ అది టార్. ఇది ఇంకోటి టార్. అన్ని టార్ ఫార్మాట్ అంటే జిప్ ఫార్మాట్‌లో ఉంటాయి. జిప్ ఫార్మాట్‌లో ఉన్నదాన్ని మనం ఇక్కడికి తీసుకొని డౌన్‌లోడ్ చేసుకుంటాం. డౌన్‌లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ ఎలా ఉంటది? అదంతా గూడా మళ్ళీ మీకు జిప్, అన్‌జిప్ వస్తే గాని మళ్ళీ రాదు. అక్కడ డిపెండెన్సీ ఉంది. కాబట్టి ఈ రెండిటికి లింక్ అన్నమాట. వేటికి లింకు? వేటికి లింకు అంటే ఇదిగో. సో, వేటికి లింకు? ఇదిగో టార్ ఏదేది టార్ ఫైల్స్ ఆర్ యూ కెన్ సే జిప్ ఫైల్స్. జిఫ్ అనుకో. నువ్వు జిప్ ఫైల్ అనుకో. జిప్ అంటే నీకు తెలుసు కాబట్టి జిప్ అంటున్నా. జిప్ ఫైల్స్. ఆ తర్వాత డిఎన్ఎఫ్ ఈ రెండిటికి మధ్య కనెక్షన్ ఉందన్నమాట. ఎందుకు? మనం డౌన్‌లోడ్ చేసుకునేది జిప్ ఫైల్సే. డౌన్‌లోడ్ చేసుకున్నంత ఏం చేయాలనేది ప్రొసీజర్ నేను చెప్తా. దానికి కొంత ఎక్స్‌ప్లనేషన్ అవసరం. ఎక్స్‌ప్లనేషన్ తర్వాత గాని మనకు అర్థం కాదు ఏదైనా. లేకపోతే అర్థం కాదు. రియల్‌గా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. రియల్‌గా ప్రాబ్లమ్స్. సో, కాబట్టి మీరేం చేస్తారు అంటే ప్రతిరోజు ఈ క్లాసులకి వస్తూ ఉండండి. వస్తూ కొంత నేర్చుకోండి ఇబ్బంది లేకుండా. నేను చెప్తా. ఓకేనా? సో, ఈరోజు కొంచెం నాకు కాల్ అర్జెంట్ వచ్చేసి నేను అటెండ్ అవ్వాల్సొచ్చింది. వి షుడ్ నాట్ అవాయిడ్ దట్ కాల్. దట్స్ వై. సో, మళ్ళీ మనం ఇంకో క్లాస్‌లో మళ్ళీ మనం కలిసి వెంటనే దానికి సంబంధించిన ల్యాబ్ యాక్టివిటీ ఏంటి? ఎట్లా? అని మొత్తం రేపు క్లాస్‌లో కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ చేసి మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇది కూడా చేద్దాం. ఏది? జిప్పు, అన్‌జిప్పు, డౌన్‌లోడ్స్ అవన్నీ చేయటం అవన్నీ కూడా మొత్తం చేసుకొని మళ్ళీ ముందుకెళ్దాం. ఓకేనా? సో, అలాగా అంటే ఇప్పుడు ఆల్రెడీ 11 అయిపోయింది కాబట్టి కొంత ఓకేనా? పెద్ద విషయమేం గాదు. ఈ సబ్జెక్టు. ఏం లేదు ఊరికనే మీరు యమ్ ఇన్‌స్టాల్ అని కొడితే ఇన్‌స్టాల్ అయితాయి. యమ్ రిమూవ్ కొడితే రిమూవ్ అయితాయి. యమ్ రీఇన్‌స్టాల్ కొడితే రీఇన్‌స్టాల్ అయితాయి. సింపుల్ లాజిక్ బాబు. ఏం లేదు ఆడ సింపుల్. వెరీ సింపుల్. చాలా సింపుల్ అన్నమాట. ఇది. ఏం లేదు. ఇక్కడ చూడండి. యమ్, యమ్, వైయూఎం, వై సారీ వైయూఎం ఇన్‌స్టాల్ రాస్తారు. సరిగ్గా రాదు. 1 మినిట్‌లో పాజ్. ఓకే. ఆహ్, సింపుల్‌గా ఉంటదంతా. ఏం లేదు. సో, యమ్, యమ్ తర్వాత ఇన్‌స్టాల్. అంతే. ఇన్‌స్టాల్. దట్స్ ఇట్. ఏదైతే అది. జావా అయితే జావా, పైథాన్ అయితే పైథాన్. సో, యమ్ రిమూవ్ చేస్తావా? రిమూవ్ ఆర్‌ఈఎంఓవి రిమూవ్ జావా. ఆ జావా రిమూవ్ అయిపోద్ది వెంటనే. అట్లా. సో, అగైన్ యూ వాంట్ టు ఇన్‌స్టాల్ యమ్ మళ్ళీ రీఇన్‌స్టాల్. ఆర్‌ఐఎన్‌ఎస్‌టిఏఎల్ రీఇన్‌స్టాల్ జావా. రీఇన్‌స్టాల్. అర్థమైందా? ఇంతే. ఇక్కడేంటిది? ఇదేమో ఇన్‌స్టాలేషన్ చేసుకోవడం. ఇదేమో రిమూవ్ చేసుకోవడం. ఇదే రీఇన్‌స్టాల్ చేసుకోవడానికి సింపుల్‌గా. లేదు. అసలు ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవాలా? అంటే జావా ఏంటి? జావా వెర్షన్ ఏంటి? అసలు ఎప్పుడు ఇన్‌స్టాల్ అయింది? దాని సైజ్ ఎంత? ఇదంతా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలా. అంటే ఒక సాఫ్ట్‌వేర్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నువ్వు తెలుసుకోవాలంటే దానికి మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఎంఏ. ఎమ్ యెస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. థిస్ విల్ గివ్ యూ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ సాఫ్ట్‌వేర్, యువర్ ప్యాకేజ్, ఇన్‌సైడ్ యువర్ మిషన్. నీ మిషన్‌లో ఉన్న ఒక ప్యాకేజ్ యొక్క, ఒక సాఫ్ట్‌వేర్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మనం ఇది వాడొచ్చు. ఎమ్ రాయాలి. ఓకే. రాస్తాం. ఎమ్ రాసి ఇన్ఫో అని రాయి. అంతేనా? ఎమ్ రాసి ఇన్ఫో రాయి. ఇన్ఫో రాసి జావా అని రాయి. అసల నీ జావా వెర్షన్ ఏంటి? అసలది అర్థమైందా? దాని సైజ్ ఎంత? దాని వ్యవహారం ఏంది? టోటల్ హిస్టరీ అంతా కనపడిద్ది ఇప్పుడు. ఇన్ఫో జావా అని రాస్తే వెంటనే స్పాట్‌లో. ఇన్ఫో పైథాన్‌కి సంబంధించిన డీటెయిల్స్. అట్లా అంటే కంప్లీట్ పిక్చర్ అబౌట్ యువర్ ప్యాకేజ్ ఇన్‌సైడ్ యువర్ లైనక్స్ మిషన్. ఇన్‌సైడ్ యువర్ లైనక్స్ మిషన్స్. అట్లాగా.
సో వాటన్నిటి గురించి మనం మాట్లాడదాం. సో కొన్ని విషయాలు ఉన్నాయి. అవన్నీ నేను చెప్తాను తేలిగ్గా. పూర్తి స్థాయిలో అసలేంటి, అవన్నీ డిఫరెన్స్‌లు అవన్నీ కూడా మొత్తం నీట్‌గా చెప్తాను. చెప్పేసి అదంతా కంప్లీట్ చేద్దాం. ఓకేనా? యెస్ ఫ్రెండ్స్. 11 అయిపోయింది కాబట్టి సో లెట్ us స్టాప్ హియర్ ఫర్ టుడే. జస్ట్ దిస్ ఈస్ ఆల్సో ఆహ్, రికార్డెడ్ సెషన్ కాబట్టి మీకు రికార్డింగ్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. బై ఫ్రెండ్స్.